వెంకటేశ్వర్లు గారు కంక్లూడ్ చేద్దాము. ఆవిడ ఆత్రం ఆరాటం కనబడుతుంది. అయ్యో అయ్యో అందరూ ఈ తెలంగాణ వాదాన్ని లాగేసుకునేటట్టున్నారు వాళ్ళు అని దాన్ని ఏమంటారు, ఆ క్రెడిట్ కొట్టేసి ఆత్రం అయితే నాకు బాగా కనపడింది ఆ రోజు. అందరికన్నా నాకు ఆ యాంగిలే ఎక్కువ కనపడింది. దాంట్లో ఫ్యాక్ట్ ఉందా లేదా అని. ఎందుకంటే ఆవిడ పుట్టి పెరిగింది హైదరాబాద్ అనుకున్నాను నాకు తెలిసినంత వరకు. మనలాంటి వాళ్ళం కొన్నాళ్ళు మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అరే ఏమో మనం ఏ నగరంలోనూ కూడా ఇలాగ వర్షం పడితే మునిగిపోవటం అనేది ఎక్కడ చూడలేదే. ఇప్పుడు నేను విజయవాడలో ఉంటాను, విజయవాడలో పుట్టి పెరిగాను. తర్వాత బయటికి వెళ్ళాను, ఐ మీన్ అబ్రాడ్ వెళ్ళాను. ఆ తర్వాత హైదరాబాద్లో హెచ్ఎంటీవీలో చేస్తూ అక్కడ చాలా సంవత్సరాలు ఉన్నా. కానీ ఆశ్చర్యం అనిపించేది ఏంటిది, ఇదే కర్మ ప్రజలకి. కోట్ల రూపాయలు వెళ్ళా కొనుక్కుంటారు, కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళాలో కూడా నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా దానివల్ల ఏంటి సుఖం నాకు అర్థం కాదు. ఏం చూసి గర్వపడాలి. కాస్మోపాలిటన్ ఓకే, ఇన్కమ్ వస్తుంది, బాగానే జనరేట్ చేస్తుంది. దానికి కావాల్సిన మరి అక్కడ ప్రజలకి ఏంటి కర్మ. వాళ్ళ రెవెన్యూ మొత్తం తెలంగాణ మొత్తానికి పంచిపెడుతుంటే రిటర్న్ వచ్చేది వీళ్ళకి ఇదనమాట. ఇటువంటి ట్రాఫిక్ కష్టాలు, లేకపోతే లక్షల రూపాయలు పోసి కొన్నటువంటి కార్లు మునిగిపోతున్నాయి. ఏమైనా పనికొస్తాయి అసలు ఇంజిన్లు? సరే ఏదో ఇన్సూరెన్స్లు ఏదో ఉంటాయి, ఏదో కష్టాలు పడతారు సార్. ఇట్లా 2-3 అంశాలు ఉన్నాయి, ముఖ్యమైన అంశాలు. ఒకటి, టిఆర్ఎస్ పుట్టిందే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ. దానికి ఒక ప్రణాళిక లేదు, పాడు లేదు, ఏమీ లేదు. కేవలం మన సంపదని, మన ఆస్తుల్ని, మన ఉద్యోగాల్ని, మన వీధుల్ని, మన నిధుల్ని ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టారని దాంతో ప్రజలు కొంత వాస్తవం అనుకొని నమ్మారు. అదే ప్రజలు చీకొడుతున్నారు. అదేం నిత్యం ఏం చేశారని టిఆర్ఎస్ కి బుద్ధి చెప్పింది ఏమిటనేది మనకు అందరూ తెలుసు. అంటే మాటలకి చేతులకి ఎంటుందని. కాబట్టి ప్రాంతీయ తత్వం రెచ్చగొడితే నాకేమైనా ఉనికి వస్తుందేమో అనే ఉద్దేశంలో టిఆర్ఎస్ ఇప్పటికీ మాట్లాడుతున్నారు, అదే పద్ధతిలో ఉంటారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండో అంశము, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు 2-3 అంశాలు పొరపాటుకు మాట్లాడాడు. ఏమిటంటే ఎవరు జాగిరి ఇవన్నీ చెప్పారు. సిపిఎం పార్టీ మరి తెలంగాణను వ్యతిరేకించేది, సిపిఎంని ఎందుకు మీరు మాట్లాడరు అంటున్నాడు ఆయన. నేను ఈ భారతదేశంలో కులము, మతము, ప్రాంతము నిక్కచ్చిగా, నిజాయితీగా ప్రజల పక్షాన్ని మొనగాడుగా నిలబడినటువంటి ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. తెలంగాణలో సిపిఎం ఆఫీస్ మీద దాడులు చేసినా జై తెలంగాణ అనలేదు. ఆంధ్రప్రదేశ్ ఆనాడు జై ఆంధ్రను అనమన్నా అనలేదు. అంటే ఈ రకమైన ప్రజల్ని విభజించి పాలించే తత్వానికి సిపిఎం వ్యతిరేకం. కాబట్టి ఈ మునిగిపోవడం అమరావతి కాదు, ఇంకా మీరు 20 ఏళ్ళకు పోతే వాతావరణం మార్పులు ఒక భాగం అయితే చెరువుల్ని నాశనం చేస్తున్నారు, నల్లాన్ని కబ్జా చేసి భవనాలు కడుతున్నారు, గెస్ట్ హౌస్లు కడుతున్నారు. నిన్న ఉండిలో రఘురామకృష్ణరాజు పేదల ఇళ్ళు కూల్చేయడానికి పోతే మేము 2 టీములకి వెళ్తే మొత్తం కాలువలంతా దగ్గరకు చేసేసి గెస్ట్ హౌస్లు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టారు కాలువల మీద. రేపు ఆ నీళ్లు ఒక్కసారి ఉప్పెన్లో ఎక్కడ పోతాయి, నేను మునిగిపోకుండా ఏం చేస్తాయి? హైదరాబాద్ చుట్టూ చెరువులన్నీ నాశనం అయిపోయినాయి. నిర్ణయానికి వల్ల మీకు తెలిసే కదా, ఒక మాజీ ఎమ్మెల్యే 1000 ఎకరాలు చెరువులు ఆక్రమించుకున్నాడని. కాబట్టి ఆక్రమించుకున్న వాళ్ళంతా తెలుగుదేశము, వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ వాళ్ళే మొత్తం. ఇప్పుడు హైదరాబాద్ లో 1,00,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జా చేశారని సాక్షాత్ ముఖ్యమంత్రి నేను ప్రకటించాడు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా పేదవాడు ఎక్కడైనా గుడిసేసుకుంటే వాడిని పీక్ పడేస్తారు, వరదలు వస్తే గుడిసి దాంట్లో కొట్టుకుపోతుంది. కానీ మొత్తం చెరువులు, కుంటలు, కాలువలు కబ్జా చేసి గెస్ట్ హౌస్లు, బంగ్లాలు కడుతుంటే మన కృష్ణానది వరకు చూడండి ఎన్ని అక్రమ కట్టడాలు కట్టారు, పెద్ద పెద్ద భవంతులు కట్టారు, కోట్ల విలువ చేసే భవంతులు. దాన్ని ఎవరైనా కూలగొట్టారా? కాబట్టి హైదరాబాద్ లో 96లో మీకు గుర్తుందో లేదో బాగలింగంపల్లి కూడా మునిగిపోయింది మొత్తం. సుందరయ్య గారి విజ్ఞాన కేంద్రం లైబ్రరీ మునిగిపోతే మొత్తం 2వ అంతస్తు నీళ్ళు వచ్చినాయి. 2007లో మునిగిపోయింది. కాబట్టి మునిగిపోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ ఒకటే కాదు, భయంకరమైన కబ్జాలు. ఇప్పుడు పైనుంచి వచ్చే నీళ్లు చెరువులు ఉండేవి, ఆ చెరువుల్లో నిల్వ ఉండేవి, ఆ నిల్వ ఇంకొక చెరువులో ఉండేది. కిందకు వచ్చినప్పుడు ఫ్లడ్స్ తగ్గేవి. కానీ ఈరోజు మొత్తం చెరువులన్నీ హైదరాబాద్ చుట్టూ కబ్జా చేసిన వాళ్ళంతా ఎవరు? ఆ టీఆర్ఎస్ వాళ్ళు, ఆ బీజేపీ వాళ్ళే, వాళ్ళే కబ్జాలు చేస్తారు, వాళ్ళే మోస్తారు, మరి మునిగిపోతుంది అంటారు. కానీ సురేష్ గారు చెప్పిన దాంట్లో
విషయం ఏమంటే మునిగిపోవడానికి కారణం 3 కారణాలు ఉన్నాయి. ఒకటి పెద్ద ఎత్తున భయంకరమైన కబ్జాలు, రెండవది వాతావరణ మార్పులు, అడ్డగోలు వాతావరణం సర్వనాశనం చేస్తున్నారు. ఈ వర్షాలు వస్తాయి, ఎట్లా వస్తాయి? వస్తే ఒక్కసారి 72 సెంటీమీటర్లు దన్న నాశనం చేసిపోతుంది, లేదా కరువు కాటకాలతో వస్తాయి. ఈ వాతావరణం ఇట్లే ఉంటే ఇంకా 20 ఏళ్ళలో తీవ్రమైన మార్పులు కూడా వస్తున్నాయి. అందుకోసం ఆమెను మాట్లాడిందని ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏం సంబంధం? సిపిఎం తిట్టండి అంటాడా? మరొక పక్కేమో కమ్యూనిజం కాలం చెల్లింది అంటాడా? మరొక పక్కన చెగువేరంటారా? బట్టి ఆయన అలాంటి మాటలు కూడా మాట్లాడి నోరు జార్చుకొని ఆయనకున్న గౌరవం పోగొట్టుకూడదు అనేది నేను తెలియజేస్తాను. అప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు మళ్ళీ అంటే అనవసరం నేను అంటలేదు, కరెక్టే. ఆ పాయింట్ నేను కొద్దిగా దాన్ని చేద్దాం అనుకున్నా. పవన్ కళ్యాణ్ గారు నేను సమర్థించడం లేదు కానీ సార్, ఒకటేమన్నాడంటే తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని మీరు నా మీద దాడి చేస్తున్నారు కదా, నువ్వెవడో ఇక్కడ పెట్టడానికి అని చెప్పేసి కదా, అతనికి పర్మిషన్ ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే సిపిఎం తిట్టండి అని అనటం కాదు, మరి వాళ్ళు కూడా ఆ రోజు సమైక్యవాదాన్ని బలపరిచారు కదా అని చెప్పేసి చేశారు. సరే, అది అప్రస్తుతం అనుకుందాం కాసేపు. రెండోది ఏంటంటే నాగేశ్వర్ గారిని అడ్డం పెట్టుకొని వెనకాల కూర్చున్న వాళ్ళందరూ సార్ మనందరికీ తెలుసు, వాళ్ళంతా కూడా ఎంతో కొంత వాళ్ళంతా కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే, అటు ఇటుగా. అంటే కనీసం ఆ రకంగా బతుకుతున్నారు. అది కవర్ అనుకోండి, ముసుగు అనుకోండి, ఏదైనా అనుకోండి. అప్పుడు ఏమన్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన తిట్టారు, అనకూడని మాటలు అన్నారు. మీకు తెలుసు కూడా, మీరు కూడా ఖండించారు. ఏది పార్టీ పరంగా ఏది స్టాండ్ ఉందో నాకు తెలియదు కానీ వ్యక్తిగతంగా నా కొడక దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ బక్క జడ్సన్ అన్నవాడు, అలాగే పాశం యాదగిరి అన్నవాడు అడ్డగోలు వాగులు వాగారు. 3 పెళ్లిళ్ళు అంటే ఆ పాశం యాదగిరి 5 పెళ్లిళ్ళు అన్నాడు. ఏం జర్నలిస్ట్ అంటాడు? నన్ను ఆడు అంటాను. ఐఎమ్ సారీ, ఐ వాంట్ టు షై అవే ఫ్రమ్ ఇట్. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే ఒక ప్రాంతీయవాదాన్ని కదా అక్కడ ప్రొజెక్ట్ చేసింది, ఆ రౌండ్ టేబుల్లో ప్రాంతీయవాదాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఆ ప్రాంతీయవాదాన్ని ప్రొజెక్ట్ చేయటంలో లెఫ్ట్ ఓరియంటేషన్ కనపడింది కాబట్టి ఆయన జనరలైజ్ చేసేసి మరి ఆఖరికి వీటన్నిటికీ దూరంగా మీరు ఏదైతే అన్నారో, మనకి అసలు కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా సిపిఎం అంటేనే ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ఉన్నటువంటి దాని మీద గట్టిగా నిలబడుతుంది. ఏ కష్టమైనా కానీ, ఎంత ఉపద్రవమైనా కానీ, పైనుంచి ఆకాశం మీద పడినా కానీ. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్. ఎస్, మీరు అన్నట్టు మగోళ్ళగా నిలబడ్డాడు సిపిఎం అన్న పార్టీ, నాట్ ఈవెన్ సిపిఐ. ద క్రెడిట్ ఓన్లీ గోస్ టు సిపిఎం, రైట్? ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్ బిలాంగ్స్ టు దట్ ఫ్యామిలీ కాబట్టి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని లెఫ్ట్ వాళ్ళు అక్కడ ఉండి ఆ రకంగా మాట్లాడుతున్న ద్వారా లెఫ్ట్ పార్టీస్ ఒక ప్రాంతీయవాదాన్ని భుజానేసుకునే దానికి దిగజారిపోయిన అందు గురించే లెఫ్ట్ పార్టీస్ వీక్ అయినాయి అనేది మాట్లాడాడు. అది నేను విన్నది, నాకు అర్థమైంది. కాబట్టి ఆయన ఏమి టార్గెటెడ్గా అన్న మాటలు కాదు. ఎందుకంటే ఎంతో కొంత మీరు ఈవెన్ సిపిఎంతో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు సిపిఎం వాళ్ళు కొద్దిగా గట్టిగానే మాట్లాడారు. ఎందుకంటే మనకి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, తీసుకుంటాం కాబట్టి. అతను చాలాసార్లు అన్నాము, చెగువేరా అన్నావు, ఇప్పుడేమో ఫలానే కానీ ఎప్పుడు కూడా ఆయన దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అలా కౌంటర్ ఆర్గ్యుమెంట్లు కూడా చేయలేదు. కొంత అతనికి అయింది. అయితే ఇక్కడ మాత్రం ఎందుకంటే నాకే అనిపించింది ప్రాంతీయవాదాన్ని వెనకేసుకొచ్చిన రౌండ్ టేబుల్లో ఉన్న వాళ్ళంతా లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు అటు ఇటుగా అని పార్టీలకు అతీతంగా. మరి అలాంటప్పుడు అది ఏ రకమైన సిగ్నల్ పంపిస్తోంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడని నేను అనుకుంటున్నాను. సో మనం కూడా దాన్ని హుందాగానే స్వీకరిద్దాం. మనం ఇన్ ద సెన్స్ ఈ లెఫ్ట్ భావజానం ఉన్నవాళ్ళం, రైట్? ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వెంకటేశ్వర్లు గారు, విజయకిరణ్ గారు, రామారావు గారు అండ్ ఉప్పాలక్ష్మి గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.